రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా కోసం భట్టి సమక్షంలో రాష్ట్ర సర్కారు ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు భట్టి. దురదృష్టవశాత్తు ఎవరికైనా జరిగితే కూడా అంత భయంకరమైనటువంటి తల్లకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉండటం కోసం మన కోసం ప్రభుత్వం ద్వారా ఈ వ్యవస్థకు పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి కొద్దిగా గొప్ప ఎంతో కొంత ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం చేసే కార్యక్రమమే ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం. ₹1 కోటి ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ₹1 కోటి అది కూడా ఎటువంటి మనం ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ ఏమి కాంట్రిబ్యూషన్ లేకుండా పెద్ద ఎత్తున ₹1 కోటి ఇన్సూరెన్స్ చేపించేటువంటి ఈ కార్యక్రమం నాకు తెలిసి ఉద్యోగస్తులందరికీ కొంత మనోధైర్యాన్ని, ఈ ప్రభుత్వం మీద నమ్మకాన్ని, ఈ సమాజం మీద నమ్మకాన్ని, మా కోసం పనిచేసేటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారనేటువంటి ఒక భావం కలిగిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అది మా బాధ్యతగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ ఎస్బీఐ బ్యాంకు ద్వారా చేసే ఈ కార్యక్రమం కేవలం ఇన్సూరెన్సే కాకుండా మ్యారేజ్ టైంలో కానీ లేకపోతే పిల్లలు చదువుకునేటువంటి టైంలో కానీ దానికి కూడా సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మొత్తం ప్రభుత్వ పరం నుంచి రెగ్యులర్ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎదగాలని కదా మనం అందరూ ఆలోచన చేసేది. కాబట్టి అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే, రూరల్ ప్రాపర్టీని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే సంతకం పెడితే అతను ఎడ్యుకేషన్ లోన్ ఇస్తా అంటే కరెక్ట్ కాదని చెప్పి బోర్డులో తీర్మానం చేపించి డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషన్ స్కీమ్ అని ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేశాం ఆంధ్ర బ్యాంక్ లో. అట్లాగే డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని కూడా స్టార్ట్ చేశాం. చేసి దానికి ఆల్ బ్యాంక్స్ అందరిని పిలిచి రవీంద్ర భారతిలో దాని లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చేశాం. సో ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది విద్యార్థులు చదువుకోవటానికి వచ్చి తల్లిదండ్రులు ఆ ఫీజులు చెల్లించలేక, సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకూలించక, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సదుపాయాలు కొన్ని డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి, కొన్నిటికి లేవు కాబట్టి మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందిని చూసినటువంటి వ్యక్తిగా ఇది మనందరి బాధ్యత అని చెప్పి ఒప్పించి బ్యాంక్స్ నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి అతను ఆ లోన్ కట్టేటట్టుగా ఏర్పాటు చేశాం.